తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జారీ ప్రక్రియ, నియమ నిబంధనల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహులను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్త రేషన్, కొత్త హెల్త్ కార్డులను వేరువేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటికి ఎవరు అర్హులుగా ఎంపిక చేయాలన్న విషయంపైన సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవలే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా ఆ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి విధి విధానాన్ని సిఫార్సు చేయనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1-2 సార్లు మాత్రమే కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయలేదు. అయితే దీంతో చాలా మంది కుటుంబాల నుంచి వేరుపడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలలో అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీములను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో రేషన్ కార్డులు లేని వారు ఆందోళనకు గురవుతూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షలకు పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా అర్హులు మరో 20-30 లక్షలకు ఉంటారని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను అర్హులైతే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా విధి విధానాల ఖరారు అయిన తరువాత కార్డు మంజూరు చేయనున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు లింక్ అవసరం లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది.